కలప పంటగా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పంట మలబార్ వేప. కలప పంటల్లో రారాజుగా చెప్పుకునే టేకును వేసుకుంటే 25 ఏళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. అదే మలబార్ వేపను వేసుకుంటే 6 ఏళ్లకే ఆదాయాన్ని చవిచూసే అవకాశం ఉంది. మలబార్ వేప మిరియా డూబియా అనే శాస్త్రీయ నామంతో ప్రాచుర్యం పొందింది. మలబార్ వేపను బంజర్లు, పనికిరాని భూములు, ఖాళీ స్థలాలు, పొలాల చుట్టూ వేసుకోవచ్చు. ఏక పంటగానైనా లేదా అంతర పంటలు సాగు చేసి ఫలసాయం పొందవచ్చు. మలబార్ వేప సాగు విశేషాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏవి రామాంజనేయులు నుంచి తెలుసుకుందాం. మలబారు నీమ్ ఈ చెట్లను మలబారు వేప, అదేవిధంగా గోరా వేప, మహావేప అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు మిలియేషియే అనే కుటుంబానికి సంబంధించినవి. ఈ మలబారు వేప అనేది భారతదేశం మొత్తము చాలా త్వరితగతిన వ్యాపించింది. ఎందుకంటే టేకు 20 నుంచి 30 సంవత్సరాలకు మనకు కోతకొస్తే ఈ మలబారు వేప అనేది కేవలం 7 సంవత్సరాల్లోనే కోతకొస్తుంది. మలబారు వేప అనేది బహుళ ప్రయోజనకారి. సాగు చేయడం ప్రారంభించినప్పటి నుంచి 2-3 సంవత్సరాలకు గనక కోతకొస్తే అగ్గిపుల్లల తయారీలో వాడుకోవచ్చు. అదేవిధంగా 3 నుంచి 4 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే గుజ్జును తయారు చేసి కాగితం మరియు రేయన్ పరిశ్రమల్లో వాడుకోవచ్చు. 7 సంవత్సరాలు గనక కోత కోసినట్లయితే మనము ప్లైవుడ్ పరిశ్రమల్లో విరివిగా వాడుకోవచ్చు. మలబారు వేప ఆకులు అప్పుడప్పుడు రాలిపోతూ భూమి మీద పడతాయి కాబట్టి తద్వారా మనకు భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. మలబారు వేప కలపను వ్యవసాయ పనిముట్లు తయారు చేయడానికి, అగ్గిపుల్లలు తయారు చేయడానికి, చిన్న చిన్న పరిశ్రమల్లో కూడా దీన్ని వాడతారు. దీంతో పాటుగా కర్ర బొగ్గు చెక్క పరిశ్రమల్లో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా బయోమాస్ పరిశ్రమల్లో కూడా దీన్ని వాడుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే దీని సాగు విధానం కనుక చూసుకున్నట్లయితే ఈ మలబారు వేప చెట్లను మనము అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. అయితే మురుగు నీరు నిల్వని నేలలు అయితే చాలా శ్రేష్టంగా ఉంటాయి. తేలికపాటి ఎర్ర నేలలు లేక లోమ్ నేలలు బాగా పనికొస్తాయి. ఇటువంటి నేలల్లో పండించినప్పుడు మొక్క బాగా పెరగడానికి, మంచి బరువు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి కొన్ని రకాలు లేక క్లోన్లు అంటాము. ఈ క్లోన్లు కోయంబత్తూరు దగ్గరున్న మెట్టుపాలయంలో ఈ క్లోన్లు మనకు లభిస్తున్నాయి. అక్కడ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ మెట్టుపాలయంలో ఉన్నది. ఆ మెట్టుపాలెం పరిశోధన సంస్థ వారు MTP-1, MTP-2 అనే 2 రకాల క్లోన్లను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈ 2 రకాలు కూడా మనకు ఈ యొక్క అటవీ పరిశోధన విభాగం మన రాజేంద్రనగర్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కనుక చూసినట్లయితే ఇది MTP-1 అంటాము. కొద్దిగా దూరంలో అటువైపు ఉన్నది MTP-2 అనే క్లోను. ఈ 2 రకాలు కూడా మనం పరిశోధనలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 రకాలు కూడా చాలా మంచి కలప దిగుబడిని ఇచ్చే 2 రకాల క్లోన్లు. ఈ యొక్క మలబార్ వేపను ప్రత్యక్షంగా విత్తనం ద్వారా కూడా సాగు చేయవచ్చు, లేదా 1 లేక 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కల నుంచి కూడా మనం సాగు చేసుకోవచ్చు. అయితే విత్తనం ద్వారా సాగు చేయాలంటే రైతులు కేవలం దీని యొక్క మొలక రావడానికే 90 రోజులు వేచి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా రైతులకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కలను తీసుకొని వచ్చి మనము నాటుకుంటే మంచిది. అయితే నాటుకోవడానికి ముందుగా అంటే ఒక 2 వారాల ముందుగా మన పొలంలో గుంతలను తీసుకోవాలి. ఈ గుంతలను 1.5 అడుగు పొడవు, 1.5 అడుగు వెడల్పు, 1.5 అడుగు లోతు ఉండే విధంగా గుంతలను తయారు చేసుకోవాలి. 1 లేక 2 వారాల పాటు దాన్ని అదే విధంగా ఉంచిన తర్వాత మనము ఆ ప్రతి గుంతలో కూడా 5 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ఎరువు,
అదేవిధంగా ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాముల వరకు ఫాలిడాల్ కానీ క్లోరోపైరిఫాస్ పొడి మందు కానీ మనం చల్లుకోవాలి. దాంతోపాటుగా కొన్ని రకాల పురుగుల సమస్య నుంచి అధిగమించాలంటే కొద్ది వరకు ఒక 100 గ్రాముల వరకు వేప పిండి కూడా వేసుకుంటే మంచిది. అయితే ఈ గుంతలను తీసేటప్పుడు పొలంలో వరుసల మధ్య 5 మీటర్లు లేక మొక్కల మధ్య కూడా 5 మీటర్లు ఉండే విధంగా చూసుకుంటే మంచిది. కానీ కొన్ని ప్రాంతాల్లో 3 మీటర్లు లేక 4 మీటర్ల నిడివిలో కూడా మలబార్ వేపను మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. వరుసల మధ్య మరియు చెట్ల మధ్యలో 5 మీటర్ల కనుక దూరం ఉంచినట్లయితే కొన్ని రకాల అంతర పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మలబార్ వేప అనేది 7 సంవత్సరాల కోతకు వస్తుంది. అంటే ఈ 7 సంవత్సరాల పాటు రైతుకు ఆదాయం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ వరుసల మధ్య చెట్ల మధ్యలో మనం అంతర పంటలు వేసుకోవాలి. 2 లేక 3 సంవత్సరాల పాటు క్షేత్రస్థాయి పంటలైనటువంటి ఎక్కువ ఎత్తు పెరగని పంటలు కనుక వేసుకుంటే మంచిది. మరి వీటిలో ముఖ్యంగా ఏంటంటే వేరుశెనగ, అదేవిధంగా మనకు మిరప, దాంతోపాటుగా టమాటా, అదేవిధంగా పెసర, మినుము ఇలాంటి తర్వాత బొబ్బర్లు ఇలాంటి పంటలు కనుక వేసుకుంటే మనకు భూమి సారవంతం కాపాడడంతో పాటుగా ఈ అంతర పంటల నుండి కూడా రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత అంతర పంటలు వేయడానికి కొద్ది కష్టతరంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో పశువులు ఉన్న రైతులు కనుక ఈ అంతర పంటలుగా పశుగ్రాస పంటలు వేసుకుంటే మలబారు వేప నుండి వచ్చే నీడను తట్టుకొని కూడా ఆ పశుగ్రాస పంటలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మలబారు వేప కోసేంత వరకు కూడా అంతర పంటలను వేసుకొని అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. అయితే మా అటవీ వ్యవసాయ శాస్త్ర పరిశోధన విభాగంలో మేము 7 రకాల పశుగ్రాసాలను పెంచడం జరుగుతుంది. వీటిపైన పరిశోధన చేస్తున్నాం. గత 2 సంవత్సరాల్లో జరిపిన పరిశోధన గురించి కనుక చూసినట్లయితే దాదాపు 7 రకాల పశుగ్రాస పంటలు వేయడం జరిగింది. వీటిలో గిని గడ్డి, ఏపీబిఎన్ 1, అంజాన్ గడ్డి, కో4, కో5, అదేవిధంగా మల్టీకట్ జొన్న అంటాము, అంటే బహువార్షిక జొన్న సాగు చేస్తున్నాము. అదేవిధంగా మార్వెల్ గడ్డి. ఈ 7 రకాలను మనము సిల్వీ ప్యాస్చర్ సిస్టంలో పరిశోధించినప్పుడు తెలిసింది ఏంటంటే 4 రకాల గడ్డి జాతులు బాగా మంచి దిగుబడిని ఇస్తున్నాయని తెలిసింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే కో4, కో5, దాంతోపాటుగా ఏపీబిఎన్ 1, దాంతోపాటుగా మనకు గిని గ్రాస్. ఈ యొక్క 4 రకాల గడ్డి జాతి మంచి దిగుబడిని ఇస్తున్నాయని పరిశోధన తేలింది. దాంతోపాటుగా మనకు మార్వెల్ గడ్డి మాత్రము మంచి పెరుగుదల లేక మంచి దిగుబడి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి మార్వెల్ గ్రాస్ కానివ్వండి, అంజాన్ గడ్డి కానివ్వండి, అదేవిధంగా బహువార్షిక జొన్న కూడా ఈ 3 పంటలను వేసుకోవడానికి వీలు లేదని తెలియజేస్తున్నాము. ఈ నీటి యాజమాన్యంలో ఏంటంటే మలబారు వేపను మనము జూన్ జూలై మాసంలో నాటుతాం. నాటిన తర్వాత అవి బాగా ఏనుకునేంత వరకు మాత్రము రెగ్యులర్గా అంటే సాధారణంగా ప్రతి 2 రోజులకు ఒకసారి మనం నీరు పెట్టి వాటిని ఏనుకునే విధంగా చేసుకోవాలి. ఒక్కసారి ఏనుకున్న తర్వాత వర్షాధారంగా మనం ఈ పంటను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే వర్షాధారంగా పండించినప్పుడు 20 నుంచి 30 రోజుల వరకు బెట్ట లాంటి పరిస్థితులు వచ్చినట్లయితే తప్పనిసరిగా 10 రోజులకు ఒకసారి మనము వీటికి నీరు ఇవ్వవలసి వస్తుంది. అయితే ఈ నీటిని మనము సాంప్రదాయ పద్ధతిలో ఇవ్వడం కానీ లేక బిందు సేద్య పద్ధతిలో ఇవ్వడం కానీ చేసుకోవాలి. ఇకపోతే ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే ప్రతి సంవత్సరము 2 లేక 3 సార్లు మనం ఎరువులను అందించాల్సి వస్తుంది. రసాయనిక ఎరువులు కానివ్వండి లేక సేంద్రియ ఎరువులను కూడా ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ సేంద్రియ ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు కానివ్వండి, వానపాముల ఎరువును కానివ్వండి జూన్ జూలై మాసంలో ఒకసారి, సెప్టెంబర్ మాసంలో ఒకసారి ఇస్తే సరిపోతుంది. అయితే ప్రతి చెట్టుకు కూడా ఒక 5 కిలోల పశువుల ఎరువు కానివ్వండి, 5 కిలోల వానపాముల ఎరువుని ఇస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకు రసాయనిక ఎరువుల విషయానికి వస్తే 100 గ్రాములు యూరియా, 100 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 30 నుంచి 40 గ్రాములు పొటాష్ లాంటి ఎరువులను మనం వీటికి ఇవ్వవలసి వస్తుంది. ఒకసారి జూన్ జూలై మాసంలో, అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వీటికి ఎటువంటి చీడపీడలు కూడా ఆశించడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్న మలబార్ వేప అనేది 6 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6 సంవత్సరాల్లో మనకు ఇంతవరకు కూడా ఎటువంటి
చీడపీడ అనేది ఆశించలేదు. కాబట్టి రైతులు చాలా సులువుగా పెంచుకునే అవకాశం ఉన్న చెట్టు రకం ఇది. దాంతోపాటుగా ఈ చెట్టు అనేది చూడండి దాదాపుగా 12 నుంచి 13 మీటర్ల ఎత్తు పెరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 1 లేక 2 సార్లు వీటికి వచ్చే మధ్యలో వచ్చే శాఖలను మనము తీసివేయాల్సి వస్తుంది. ఎందుకంటే శాఖలను తీసేయకపోతే చెట్టు ఎక్కువ ఎత్తు పెరగదు. శాఖలను తీసేస్తే నిటారుగా ఎత్తుగా పెరుగుతుంది. అదేవిధంగా మనం అంతర పంటలు వేసుకున్నప్పుడు ఎక్కువ నీడ రాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క చెట్టు చుట్టుకొలత లేక కైవారం గనక చూసుకున్నట్లయితే మార్కెట్లో మంచి ధర లభించాలంటే దాదాపుగా 90 నుంచి 100 సెంటీమీటర్లు చుట్టుకొలత ఉండాలి. అంటే మనం చెట్టు తీసివేసే టయానికి ఇప్పుడు దాదాపుగా 6 సంవత్సరాలు అయింది. మాకు 70 నుంచి 80 సెంటీమీటర్ల కైవారము చూడడం జరుగుతుంది. చెట్లు మనం ఎప్పుడు తీసేయచ్చు అనే విషయానికి వస్తే దాదాపుగా ప్లైవుడ్ పరిశ్రమకు కనుక ఈ చెట్టును పంపించాలి అనుకున్నప్పుడు దాదాపుగా 7 సంవత్సరాలు మనము సరాసరి వేచి చూడాల్సి వస్తుంది. 7 సంవత్సరాల తర్వాత మనం ఎప్పుడు తీసేసినా కూడా ఈ ప్లైవుడ్ అనే పరిశ్రమకు బాగా ఉపయోగపడుతుంది. ఒక చెట్టు గనక మనం తూకం వేసి చూసినట్లయితే ప్రతి చెట్టు కూడా 1/2 టన్ను ఉంటే మంచిది. వరుసల మధ్య మరియు మొక్కల మధ్య 5 మీటర్ల నిడివిలో గనక మనము దీన్ని నాటినట్లయితే దాదాపుగా 160 మొక్కలు ఎకరానికి వస్తాయి. 7 సంవత్సరాల చివరిలో ఒక్కొక్క చెట్టు 1/2 టన్ను మనకు తూకం వచ్చినా కూడా 160 మొక్కలు ఎకరానికి చూసుకున్నట్లయితే 80 టన్నుల టన్నేజ్ అనేది మనకు వస్తుంది. సో టన్ను అనేది దాదాపుగా 4,000 రూపాయలు మార్కెట్లో ధర పలుకుతుంది. సో తద్వారా చూసుకున్నట్లయితే 3 లక్షల పైచిలకు మనకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ 7 సంవత్సరాల్లో సాగు ఖర్చు 1,00,000 రూపాయలు కనుక తీసేసినట్లయితే 2 లక్షల పైబడి నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తద్వారా చూసుకున్నట్లయితే 25,000 నుండి 30,000 రూపాయలు ఈ చెట్టు నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చినట్టుగా మనం లెక్కలు చెప్పవచ్చు. అయితే చాలామంది రైతులు ఒకటి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, రెండవది ఎక్కడ అమ్ముకోవాలనేది సందిగ్ధంలో ఉంటారు. ఒకటి మొక్కలు దొరకడం అనేది సంబంధించినట్లయితే మనకు అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ మెట్టుపాలెం తమిళనాడులో ఉంది. అక్కడి నుంచి తీసుకురావచ్చు. ఒక్కొక్క మొక్క వచ్చేసి 30 నుంచి 35 రూపాయలు పడుతుంది. తర్వాత రవాణా ఖర్చులు మనమే భరించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ అమ్ముకోవాలి అనే విషయానికి వస్తే మనకు ముఖ్యంగా భద్రాచలము పరిసరాల్లో ఎక్కడైతే ఐటీసీ కానివ్వండి, అదేవిధంగా కాగజ్ నగరు లో మనకు కాగితం పరిశ్రమలు కానివ్వండి, తర్వాత ఆంధ్రాలో అయితే జేకే పేపర్ మిల్ కానివ్వండి, ఇట్లా పేపర్ మిల్ వాళ్ళు కాగితం పరిశ్రమకు కొనే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో ఎవరైతే మనకు ట్రేడర్స్ ఉంటారో లేక మధ్యవర్తులు ఉంటారో వాళ్ళ ద్వారా మనము వీటిని అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఈ మధ్య మేము నల్గొండ జిల్లాలో కొలనుపాక అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక రైతు 14 ఎకరాల్లో ఈ యొక్క మలబారు వేపని పండించడం జరుగుతుంది. సో భద్రాచలము వాళ్ళు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో సో ఆయన దగ్గర మనకు సంప్రదించి కొనడం జరుగుతూ ఉంది. దాదాపుగా 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయలు టన్ను వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము వ్యాపారస్తుల ద్వారా లేక మిడిల్ మెన్ ద్వారా వీటిని అమ్ముకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బహుళ ప్రయోజనకారి అయిన మలబార్ వేపను టేక్ చెట్లకు ప్రత్యామ్నాయంగా సాగులో లేని భూముల్లో మనము దాన్ని ఖాళీగా ఉంచకుండా ఈ యొక్క చెట్లను పెంచుకోవచ్చు. అదేవిధంగా బంజరు భూముల్లో కానివ్వండి, తర్వాత కొంతమంది రైతులు గ్రామాలలో పొలాలు ఉండి సాగు చేయని పరిస్థితులు ఉన్నప్పుడు ఖాళీగా ఉంచకుండా అటువంటి పొలాల్లో కూడా ఈ యొక్క మలబారు చెట్లను పెంచుకొని వారు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. 1 ఎకరం పొలంలో 7 సంవత్సరాల తర్వాత 2 లక్షల పైచిలకు నికర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.